మంచు విష్ణు కన్నప్ప సినిమా గురించి తలుచుకుంటే ఒక్కోసారి వణుకు పుడుతుంది. రీసెంట్గా రిలీజ్ అయిన రుద్ర అనే పోస్టర్ ప్రభాస్ గారిది బాగుందో బాగలేదో చెప్పలేని పరిస్థితి. ఫ్యాన్స్కి కన్ఫ్యూజన్గా ఉంది. ఇదేంటి, పరమశివుడుగా అన్నారు కదా బకాసం పంతులు గారు, మళ్ళీ ఇప్పుడు పరమశివుడి భక్తుడిలాగా చూపిస్తున్నారేంటి? ఇదొక కన్ఫ్యూజన్. సినిమా ఈవెంట్కి సంబంధించి విషయానికి వస్తే గుజరాత్ ముఖ్యమంత్రి దాకా వెళ్ళాడు మోహన్ బాబు బకాసం పంతులు గారు. ఆయన్ని కూడా కలిశారు. 1 to 100 దేశంలో ఎంతమందితో పరిచయాలు ఉంటే అంతమందితో డిస్కషన్లు, డిబేట్లు, మీటింగులు. ఇంకొక ముఖ్యమైన వ్యక్తి కాంపౌండ్ దాటి వెళ్ళిపోవట్లేదు. ఆయనే రజనీకాంత్ గారు. రజనీకాంత్ గారు దాదాపుగా కొంతకాలం నుంచి కాలేజీ క్యాంపస్లోనే లాక్ అయిపోయారు. ఈవెంట్ ఇందిరే, నువ్వు పోయావంటే మళ్ళీ దొరకవు అని మోహన్ బాబు గారు రజనీకాంత్ గారికి వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. రజనీకాంత్ గారేమో నిజంగానే ఎటు వెళ్ళలేని పరిస్థితి. ఒకవేళ వెళ్ళిపోతే లాక్ అయిపోతాడు, మళ్ళీ రాకపోతే మోహన్ బాబు గారి ఏడుపు తట్టుకోలేము. ఆత్మబంధువు లాంటివాడు మోహన్ బాబు మాట రజనీకాంత్ జవదాటడు, రజనీకాంత్ మాట మోహన్ బాబు కూడా జవదాటడు. ఇలా రజనీకాంత్ అయితే ఈవెంట్కి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. మేబీ అమిత్ షా కూడా రావచ్చు అని కొంతమంది అంటున్నారు. బాలకృష్ణ వస్తాడు, జీవిత రాజశేఖర్ వస్తారు, చిరంజీవి కూడా వస్తాడు, అల్లు అర్జున్. ఇలా మీరు ఒకసారి గుర్తు చేసుకుంటే మంచు మనోజ్ పెళ్ళికి రాని సెలబ్రిటీ లేడు. పవన్ కళ్యాణ్ గారితో విభేదాలున్నా పవన్ కళ్యాణ్ గారు కూడా రావాల్సి వచ్చింది. మంచు మనోజ్ పెళ్ళికి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ హీరోకి, ఏ సెలబ్రిటీకి జరగనటువంటి అద్భుతంగా పెళ్లి జరిగింది. అనిల్ కపూరు, శ్రీదేవి, పెద్ద పెద్ద స్టార్లు అందరూ వచ్చారు. అప్పుడు మోహన్ బాబు గారు కనుక తలుచుకుంటే ఇప్పుడు ఈ ఆడియో ఫంక్షన్ కూడా ఇంతకంటే భిన్నంగా చేయగలరేమో, చేస్తారు అనే అనిపిస్తుంది. ప్రభాస్ వచ్చి కూర్చుంటే సరిపోదా తొక్కిసలాట జరగడానికి? జస్ట్ చెప్తున్నాను. కన్నప్ప గురించి ఎప్పటి నుంచో అందరికీ క్రేవింగ్స్ ఉన్నాయి. ఈవెంట్ జరుగుతుంది, ప్రభాస్ కారు వచ్చింది, సరిపోదా? ప్రభాస్ కారు వచ్చింది ఈవెంట్కి, ఇంకేంటి? దీనికి ఎలా ఉంటే రజనీకాంత్ గారు, మోహన్ బాబు గారు, చిరంజీవి గారు రావాల్సిందే, తప్పదు. అక్కడ బాలీవుడ్ నుంచి కూడా కొంతమంది, అక్షయ్ కుమార్, బాబీ డియోల్, వాట్ నాట్, హూ నాట్. సో మొత్తం అంతా కన్ఫ్యూజన్లో ఉంది. అంటే ఎంత డీప్ కన్ఫ్యూజన్ అంటే కర్మగాలి సినిమా గారు దొబ్బితే మంచు విష్ణు సూసైడ్ చేసుకుంటాడేమో అనేటంత హై పిచ్లో ఉంది టెన్షన్. ఇదన్నమాట స్టోరీ. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.